సారీ ప్రియా. ప్రాణం లేని వస్తువు కూడా మనసుతో ముడిపడి ఉంటుందని తెలియక నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు ప్రియా. క్షమించమని మీరు నన్ను ఎప్పుడు అడగొద్దు శ్రీవారు. ఎందుకంటే మా నాన్న తర్వాత నేనంతగా ప్రేమించింది, ఇష్టపడింది మిమ్మల్ని. మా నాన్న నాకింకెలాగూ లేరు. నాకున్నది మీరే. మనం చూసుకోవాల్సిన అమ్మ. అలాగే మీరు తిట్టినా నేనలా ఫీల్ అవ్వను. కానీ సారీ చెప్తే మాత్రం తట్టుకోలేను శ్రీవారు. తులసమ్మ తల్లి, కుటుంబ క్షేమం కోసం, ఇంటి సుఖ సంతోషాల కోసం నిలబడి ఉండే నువ్వు మా సంసారానికి ఎందుకిలా పరీక్షలు పెడుతున్నావు? నా భర్త ప్రేమగా నాకు దగ్గరవ్వాలనుకుంటుంటే తన ఆరోగ్యం కోసం నేను తనని దూరం పెడుతున్నాను. దాంతో కైలాష్ గారి మనసు చాలా బాధపడుతుంది. ఉన్న సమస్యలు తొలగించు. నా భర్తను, నా కాపురాన్ని కాపాడు తల్లి. పర్లేదు, మంచి గుణాలు చాలానే ఉన్నాయి. అమ్మమ్మ, హారతి తీసుకోండి. ఏమో అనుకున్నాను. పద్ధతులు శాస్త్రాలు తెలిసిన పిల్లవే. పెంపకం గొప్పదైనప్పుడు, దేవుళ్ళంటి భర్త దొరికినప్పుడు, తల్లి లాంటి అత్తగారున్నప్పుడు, మా బాగోగులు చూసే మీరు మాకు అండగా ఉన్నప్పుడు ఆడపిల్ల సాంప్రదాయాలను నిలువెల్లా వంట పట్టించుకుంటుందమ్మమ్మ. మాటకు మాట బాగానే సమాధానం చెప్తున్నావు. క్షమించండి అమ్మమ్మ. అడిగిన దానికి కుదిరిగానే సమాధానం చెప్తాను తప్ప పెద్దరికాన్ని ఎదిరించి ఘాటుగా జవాబు చెప్పను. నా మాటలు మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను మన్నించండి. నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను. శకుంతల ఈ ఇంటి కోడల్ని తెచ్చుకుందనుకున్నాను.
కాదు, శాస్త్రానికి పట్టుచీర కట్టి మరీ తీసుకొచ్చింది. చూద్దాం. మన పని మనం చూసుకుందాం పదండి. ఏం చలపాయ్, ఇప్పుడే నిద్రలేచినట్టున్నావు? అత్త, రాత్రి పడుకునేసరికి కాస్త ఆలస్యం అయింది అత్త. మరి నువ్వు పాపాయ్? నాకు కూడా కొంచెం లేట్ అయింది పిన్ని. నేరం చేసేవాళ్లు సమాజానికి చీడ పురుగులు. పని పాట లేకుండా తిని పడుకునే మీలాంటి వాళ్ళు కుటుంబానికి పేడ పురుగులు. ఇంతకీ మీ నల్లికుట్ట మల్లీశ్వరి ఎక్కడా? అత్త, అది అలా నసుగుతావే? మల్లేశ్వర్ ఇంకా నిద్ర లేవలేదు అత్త. ఓ, మీ మహారాణి గారు ఇంకా నిద్ర లేవలేదన్నమాట. మీలాంటి వాళ్లకి సరిజోడు మా ఊళ్ళో ఒకడుండేవాడు. మనిషి మంచివాడే, కాకపోతే 2 హత్యలు 3 మానభంగాలు మాత్రమే చేశాడు. వాడితో మాట్లాడతాను, మీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యండి. నా కూతురికి అలాంటి వాడినిచ్చి పెళ్లి చేయాల్సిన అగత్యం ఏంటి పిన్ని? మహారాజు లాంటి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాం. ఓయ్ అబ్బో, పనికి పోతరాజు తిండికి తిమ్మరాజు అని కూటికి గతిలేదు గాని ఆశలు మాత్రం కోటలు దాటుతున్నాయే. అసలింతకీ దానికి ఇంటి పని వంట పని వచ్చా? ఓ, బ్రహ్మాండంగా వచ్చు పిన్ని. అవునా? మరి నువ్వేంటి అలా 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 ఊపుతున్నావు? అది బాగా చేస్తుంది అన్నాను. అంత బాగా చేస్తుందా? అవును, నేనే దగ్గరుండి అన్ని నేర్పిస్తాను పిన్ని. అలాగా? సరే, అయితే నువ్వేం పనులు నేర్పించావో చూస్తాను. నా కోసం కాఫీ పెట్టి తీసుకురా. నీ చేతి మహత్యం ఏంటో చూస్తాను. అదెంత పని, 2 నిమిషాల్లో తీసుకొస్తాను. రాధికా, అమ్మమ్మ. అమ్మమ్మ, అలివేణి కాఫీ పెడుతుంది, నువ్వు వేరే పనులు చూసుకోమ్మా. అలాగే అమ్మమ్మ. కాఫీ పెట్టడానికి పాలు కదా కావాల్సింది. ఇది కాఫీ పొడా టీ పొడా? ఇది అయి ఉండదులే. ఇది కాఫీ పొడి. పిన్ని,
కుడి తాగే గేదెలు కూడా నీ కాఫీ వాసన చూస్తే నీ నడ్డిమెత్తంతాయి. అప్పప్పప్ప, ఇదేనా నీ కూతురికి నేర్పించిన వంట? 20 రోజుల్లో నువ్వు మల్లీశ్వరి అన్ని పనులు నేర్చుకోవాలి, అన్ని పనులు చెయ్యాలి, లేకపోతే తోట తీస్తాను. అమ్మమ్మ చచ్చా, నోరంతా పాడైపోయింది. అమ్మమ్మ నేను మీకు కాఫీ తెస్తాను. మ్మ్. ఛీ, ఎందుకే నీకంత ఆవేశం? కాఫీ పెట్టడం రాదని అంటే ఒక్క తిట్టుతో పోయేది. రోజు నన్ను నిద్రలేపి కాఫీ ఇచ్చే రాధిక ఈ రోజేంటి ఇంకా తీసుకురాలేదు? అమ్మమ్మ కాఫీ. కాఫీ అంటే ఇలా ఉండాలి. అలాగే అమ్మమ్మ, నేను ఆయనకి వెళ్ళి కాఫీ ఇచ్చొస్తాను. రాధికను చూసి నేర్చుకో. పనులు ఎలా చెయ్యాలో, పద్ధతిగా ఎలా ఉండాలో. ఇంకా దేభ్యం మొహాలు వేసుకుని ఇక్కడే నిలబడ్డారేమిటి? వెళ్ళి స్నానాలు చేయండి. కాఫీ. ఏమైందండి? బట్టను ఊడిపోయింది రాధిక. ఒక్క నిమిషంలో కుట్టేస్తాను. ఇటివ్వండి. అలా చూడకండి. కైలాష్ సంసార జీవితానికి దూరంగా ఉండాలి. కాఫీ. మీరు కాఫీ తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి, మన పెళ్ళైన కొత్తలో మనిద్దరం ఒకరి కళ్ళల్లో ఒకరి కళ్ళు పెట్టి చూసుకుంటూ కాఫీ షేర్ చేసుకున్నాం. ఈ రోజు కూడా అలాగే చేద్దాం.
ఏమండి మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, మీరు కాఫీ తాగొస్తే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడతాను. రాధిక, ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు రాధిక. ఈ రోజంతా ప్రపంచాన్ని మర్చిపోయి నీతో చాలా హ్యాపీగా గడపాలనుంది. మనలో ఉన్న ప్రేమ జీవిత కాలపు బంధంగా బలపడేంతగా మన మధ్యలోకొచ్చిన చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇంకెప్పుడు మన మధ్య దూరనంతగా మనం కలిసిపోదాం. ఇవాల్టి రోజుని మన జీవితకాలపు జ్ఞాపకంగా మార్చుకుందాం. ఏమండి ముందు మీరు ఆఫీస్కి వెళ్ళిరండి, అవతల నాకు చాలా పనులున్నాయి. రాధిక, ఏంటి నీ ప్రాబ్లం? అలాంటిదేం లేదండి. మాట దాటవేయాలని చూడకు. ముందు పెద్దగా పట్టించుకోకపోయినా రాత్రి నుంచి చూస్తున్నాను. నేను దగ్గరవ్వాలని చూస్తుంటే నువ్వు దూరంగా జరుగుతున్నావు. మనిద్దరం కలవాలని ఆశపడుతుంటే కాదని వెళ్ళిపోతున్నావు. ఎందుకిలా చేస్తున్నావు? నన్ను క్షమించండి. మనం కొద్ది రోజులు కలవకూడదన్న నిజం నేను మీకు చెప్పలేను. అందుకే నాలో నేనే నలిగిపోతున్నాను. మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి. మాట్లాడవేంటి రాధిక? ఆహా, అలాంటిదేం లేదండి. మిమ్మల్ని దూరం పెట్టాలని నా ఉద్దేశం కానే కాదు. ఇప్పుడిప్పుడే మీరు కోలుకుంటున్నారు. నాన్న పోయిన దగ్గర నుంచి నేను ప్రశాంతంగా లేను. కొద్ది రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయిగా. నువ్వు చెప్పే కారణం తప్పించుకునేలా ఉంది తప్ప నిజంలా లేదు. కళ్ళల్లోకి చూసి చెప్పు రాధిక, ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? అపార్థం చేసుకోకండి. నేను మిమ్మల్ని ఎందుకు దూరం పెడతాను? ఇంట్లో పనులున్నాయి, మీరు కాఫీ తాగండి. రాధిక ప్రవర్తనేంటి ఇలా ఉంది? ఓ పక్క భర్త మీద ప్రేముంది, భర్త బావుండాలని పూజలు చేస్తోంది. ఇక్కడేమో కైలాష్ దగ్గరికి తీసుకోవాలని చూస్తుంటే దూరం పెడుతోంది. కారణం ఏమై ఉంటుంది?